ఎందుకో ఈ మధ్య బాలీవుడ్‌ని అండర్ వరల్డ్ గట్టిగానే టార్గెట్ చేసింది. మొన్న 'సల్మాన్ ఖాన్', నిన్న 'దిశా పటాని'. ఈమె తెలుగులో 'పూరి జగన్నాథ్, వరుణ్ సందేశ్' కాంబినేషన్‌లో 'లోఫర్', రీసెంట్ 'ప్రభాస్ కల్కి' మూవీలో పనిచేశారు. ఇకపోతే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో బాలీవుడ్ నటి కల్కి హీరోయిన్ 'దిశా పటాని' ఇంటిపై కొందరు గన్స్‌తో అటాక్ చేశారు. అది అసలే యోగి ఆదిత్యనాథ్ పాలిత రాష్ట్రం. యోగిజీ ఇందులో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కరిని వదలొద్దని ఆదేశించారు. ఇంకేముంది, పోలీస్ ఫోర్సెస్, యూపీ ఎస్టీఎఫ్, ఢిల్లీ పోలీస్, హర్యానా ఎస్టీఎఫ్ ఓరు ఘర్షణ సినిమా మాదిరి ఆపరేషన్ చేజింగ్ చేసి 3 రోజుల్లో ప్రధాన నిందితుల్ని ఎన్కౌంటర్ చేశారు. ఇన్ డెప్త్ వెళ్తే సెప్టెంబర్ 12, 2025 రాత్రి 3:45 బైక్పై వచ్చిన దుండగులు బరేలీలో ఉన్న దిశా పటాని ఇంటిపై కాల్పులు జరిపారు. ఆ సమయంలో ఆమె ఇంట్లో తల్లిదండ్రులు, చెల్లెలు ఉన్నారు. ఎవరూ గాయపడలేదు. ఇకపోతే సెప్టెంబర్ 13, 14 సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది. 2 వ్యక్తులు ఇంటి బయట కాల్పులు జరిపిన దృశ్యాలు అందులో ఉన్నాయి. అనంతరం గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఈ దాడికి బాధ్యత వహించింది. సెప్టెంబర్ 15 పోలీస్ దర్యాప్తులో 6 అనుమానితులు, వారిలో 2 మైనర్లు ఉన్నట్లు తేలింది. వీరికి గ్యాంగ్స్టర్లు గోలీ బ్రాడ్ అండ్ రోహిత్ గోదారాతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించారు. సెప్టెంబర్ 16 ప్రధాన షూటర్లైన రవీంద్ర వయసు 24 అండ్ అరుణ్ వయసు 27లను పోలీసులు ఘజియాబాద్లో జరిగిన ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. సెప్టెంబర్ 17, 18 నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 2 మైనర్లు కూడా ఉన్నారు. వీరు రెకీ చేయడం అంటే సమాచారాన్ని సేకరించడం అండ్ లాజిస్టిక్స్ అంటే రాకపోకలు, బండ్లు ఇవన్నీ సమకూర్చడంలో వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. తర్వాత ప్రస్తుతానికైతే దిశా పటాని ఇంటి వద్ద సెక్యూరిటీ కట్టుదిట్టం చేశారు. మిగిలిన నిందితుల్ని పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగుతుంది.